వేదాంతం చెప్పాడు. నిజం కదా, ఏడవకూడదు కదా. అంతటి భవత్సూరుండు తల్లి మహాశూరుండా అతడు తద్వియోగమునకు శోకింప నీకేటికి. ఏడవకూడదమ్మా. నిజం, చాలా మంచి మాట చెప్పాడు హిరణ్యకశిపుడు. ఏడవకూడదని వాళ్ళందరూ దుఃఖం నుంచి ఉపశాంతి పొంది లోపలికి వెళ్ళిపోయారు. ఇంత వేదాంతం చెప్పాడు కదా, నిజంగా ఎంత ప్రశాంతంగా ఆయన భగవద్భక్తితో బతకాలని మనం అనుకుంటాం. వెంటనే వాళ్ళు వెళ్ళిపోయారా లేదా చూశాడు. తలుపు దగ్గరికేసి బయటికి వచ్చాడు. మంత్రుల్ని సేనాపతుల్ని పిలిచాడు. విష్ణువుకి ఇదే పని. రాక్షస వంశాన్ని ఇలాగే నాశనం చేస్తుంటాడు. ఆ విష్ణువుని నాశనం చేసే వరకు నేను నిద్రపోను. దానికి కావలసిన శక్తిని పొందడానికి సాధనము తపస్సు ఒక్కటే. గొప్ప తపస్సు చేస్తాను, మందరగిరి మీదకి వెళ్ళి తపస్సు చేస్తాను. మీ అందరూ రాజ్యభారాన్ని జాగ్రత్తగా చూడండి అని చెప్పి ఆ మందర పర్వతం దగ్గరికి వెళ్ళి భయంకరమైనటువంటి తపస్సు మొదలుపెట్టాడు. తీక్షణమైన ఎండలో కూడా పంచాగ్నిహోత్రములు అంటారు. చుట్టూ 4 వైపులా అగ్నిహోత్రాన్ని పెట్టుకుని సూర్యుణ్ణి కనురెప్ప వేయకుండా చూస్తూ ఉంటారు. అంత బాధ సహించి చేశాడు తపస్సు.